అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య బహిరంగ విమర్శలు చేసుకోవటం వరల్డ్ వైడ్గా ఆసక్తి రేకెత్తిస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు కలిసి తిరిగిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పనిచేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోరాడు. అంతేకాదు, మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యుఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఇక అమెరికా ప్రభుత్వం ఎలాన్ మస్క్ ఇమిగ్రేషన్ అంశంపై విచారణ చేపట్టాలని స్టీవ్ బెనాన్ డిమాండ్ చేశారు. ఎందుకంటే అతడు వేరే గ్రహం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చినట్లున్నారు. వెంటనే ఆయన్ను దేశ బహిష్కరణ చేయాలని కామెంట్స్ చేశారు. కొరియా యుద్ధం నాటి చట్టాల ప్రకారం దేశ రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, వైద్య సామాగ్రి తదితర ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మేరకు ప్రైవేటు వ్యాపారులను ఆదేశించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్కు హక్కు ఉంటుంది అన్నారు. ఈ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఉపయోగించాలని స్టీవ్ బెనాన్ కోరారు. ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను విడుదల చేసి స్పేస్ ఎక్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని మాజీ వైట్ హౌస్ సలహాదారు బెనాన్ పేర్కొన్నారు. అర్ధరాత్రిలోగా ఆ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా యుఎస్ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ నుంచి చైనాకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎలాన్ మస్క్ దొంగిలించేందుకు ప్రయత్నించారని తీవ్రంగా ఆరోపించారు. వెంటనే మస్క్కు భద్రత నిలిపివేయాలి. అంతేకాకుండా అతడికి చెందిన సంస్థలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని స్టీవ్ బెనాన్ చెప్పుకొచ్చారు.